హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. Adjectives. An adjectives is a word that qualify a noun or pronoun by adding something to its meaning. Adjectives can describe the noun in terms of qualities such as size, color, number, and kind. Example: tall, long, beautiful, enough. 15. This which your Indian abjal knowledge, flying, sasud, diamond, ring. అడ్జెక్టివ్ అంటే విశేషణం. తెలుగులో విశేషణము అంటే నామవాచకము యొక్క గుణాన్ని తెలపడాన్ని విశేషణము అని అంటారు. దీన్ని నౌన్ ముందు కూడా వాడతారు. ఒక మంచి బాలుడు అంటే గుడ్ బాయ్. ఎర్ర పుష్పము రెడ్ రోజ్, ఒకటవ బాలుడు ఫస్ట్ బాయ్. ఈ మాటల్లో మంచి ఎర్ర ఒకటవ అనే మాటలు నామవాచకం యొక్క గుణాన్ని విశదీకరిస్తున్నాయి కాబట్టి విశేషణము అడ్జెక్టివ్స్ అని అవుతున్నాయి. నెక్స్ట్ వెర్బ్. A verb is a word which shows action or the state of being or the state of positions. The verb is the head of a sentence. Every sentence has a verb in it. Example: the dog beat the man. She is a smart girl. She has two cars. అంటే వెర్బ్ క్రియ, పనులను స్థితులను తెలియచేయు మాటను క్రియ అంటారు. అంటే అతను పుస్తకము చదివెను అనేది వెర్బ్. నేను బల్లను తయారు చేసి తిని అంటే తయారు చేసి తిని అనేది వెర్బ్ అన్నమాట. వాడు సినిమా చూసెను అనేది వెర్బ్. ఇప్పుడు దాకా చదివాను, తయారు చేసి తిని, చూసాను, ఇవన్నీ వెర్బ్ వాక్యాల్లో అనేవి క్రియలు అంటే వెర్బ్. ఓకే అండి. నెక్స్ట్ ఏమంటే అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే an adverb is a word which tells us more about a verb and adjectives or another adverb. Now, here, carefully, always, almost, when, whenever, how, what. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము. అంటే ఒక క్రియ యొక్క కానీ విశేషణము యొక్క కానీ లేక మరో క్రియ విశేషణము అడ్వర్బ్ యొక్క అర్థం కానీ విశదీకరించే మాటను క్రియ విశేషణము అని అంటారు అడ్వర్బ్ని. ఫర్ ఎగ్జాంపుల్లో రాజ వేగంగా పరిగెత్తెను. అడ్వర్బ్ అనేది ఇక్కడ వేగంగా. ఇప్పుడు రాజా రన్ క్విక్లీ. అది క్విక్లీ అంటే వేగముగా. కృష్ణ ఈజ్ వెరీ గుడ్ బాయ్. వెరీ అనే పదము కృష్ణుడు ఎంత మంచి బాలుడో తెలుపుచున్నది. గుడ్ అనే అడ్జెక్టివ్ నందున్న పదాన్ని విశదీకరించుచున్నది అదనమాట అడ్వర్బ్ అంటే. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. A preposition is a word which is placed before a noun or pronoun. It shows relationship between two words in a sentence. Example: at, in, for, in, around, across, among, in front of, because of, according to, love, at, for. అంటే ప్రిపోజిషన్స్ క్రియా ప్రత్యయములు. ప్రిపోజిషన్ అంటే తెలుగులో మీనింగు క్రియా ప్రత్యయములు. అంటే ఒక నామవాచకము అంటే నౌను నాకు
ఆయా పదము యొక్క అర్థమును బట్టి విభక్తి ప్రత్యయములు కలిపి చెప్పవలను. నామవాచకము అంటే నౌను కానీ సర్వనామం ప్రొనౌనుకు కానీ ముందుంచబడి అని తెలియచేయు వస్తువులకు గల సంబంధమే తెలుపునవే ప్రిపోజిషన్స్ అనబడను. అంటే నౌనుకి కానీ సర్వనామము కానీ ముందుంచబడి దాన్ని తెలుపు చేయటకే ప్రిపోజిషన్ అనబడను. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్తో అనేదే ప్రిపోజిషన్. రమేష్ కొరకు, రమేష్ యొక్క, రమేష్కి, ఇక్కడ తో కానీ కొరకు, యొక్క, కి అనేది అది ప్రిపోజిషన్స్. అంటే నౌనికి సర్వనామం ప్రొనౌన్, నౌనికి ప్రొనౌన్కి ముందుంచబడేదాన్ని అది ప్రిపోజిషన్. విభక్తి ప్రత్యయం ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్ నామవాచకం నౌన్ కానీ సర్వనామము ప్రొనౌన్కి కానీ చివర రావటం గమనించారు కదా. అదే ఇంగ్లీష్లోనైతే నౌనికి కానీ ప్రొనౌన్కి కానీ ముందడం గమనించు చూడండి. విత్ రమేషు, ఆఫ్ రమేషు, ఫోర్ రమేషు, టు రమేషు అంటే తో, అంటే విత్, యొక్క, ఫర్ ఇవన్నీ ప్రిపోజిషన్స్ అన్నమాట. అట్లా ప్రిపోజిషన్స్ అన్నమాట అది. నెక్స్ట్ కంజంక్షన్. ఏ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ జాయిన్స్ two or more words or sentence. Example and, but, are, so, either, or, not, only, but also. అట్లా when, where, as, if, because, so that, such that, unless. అంటే కంజంక్షన్ అంటే సముచ్చయము. కంజంక్షన్ అంటే అది తెలుగులో మీనింగు సముచ్చయము. రెండు పదములు కానీ, రెండు మాటలు కానీ, రెండు వాక్యాలు కానీ, రెండు క్లంజులను కానీ కలుపు మాటలను కంజంక్షన్ అంటారు. ఇద్దరు మనుషుల్ని 1 or 2 కాదు, రెండు మాటలు కానీ రెండు వాక్యములు కానీ కలిపే మాటలను కంజంక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రామ కృష్ణ అన్నారు. రామ అండ్ కృష్ణ ఏమవుతుంది అది కంజంక్షన్. ఎందుకంటే ఇద్దరు మాటలను కలుపుతున్నాం కదా అట్లా. ఇప్పుడు రాముడు మరియు కృష్ణుడు, ఈడేమైంది రాముడు మరి కృష్ణుడు అంటే మరియు కంజంక్షన్. అట్లా ఈ విధంగా మాటలను కలుపుతున్నాం కదా, రెండు వాక్యములు కలిపి అట్లా ఒక వాక్యమును తయారు చేయడానికి మనం ఏం చేస్తాము కంజంక్షన్ వాడేస్తాం. వాక్యాన్ని కలిపేదానికి తయారు చేయడానికి ఒక కంజంక్షన్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మద్రాసుకు వచ్చినాను, రాముడు మద్రాసుకు రాలేదు. ఈ రెండు వాక్యములను మనం కలిసి ఒక్క వాక్యంగా రాసినప్పుడు ఏమవుతుంది, నేను మద్రాసుకి వచ్చాను కానీ రాముడు మద్రాసుకు రాలేదు. అంటే ఐ కేమ్ టు మద్రాస్ బట్ రామ డిడ్ నాట్ కమ్. అంటే ఇక్కడ ఏముంది కంజంక్షన్ అనేది బట్ అనేది కంజంక్షన్. వీళ్ళిద్దరినీ మాటలు తెలుపుతుంది ఏంది బట్. ఇది రెండిట్ల మధ్యలో ఉండేది బట్ అనేది తెలుపుతుంది. ఐ కేమ్ టు మద్రాస్ బట్ రామ డిడ్ నాట్ కమ్. అంటే నేను మద్రాసుకు వచ్చాను కానీ రాముడు మద్రాసుకు రాలేదు. ఇక్కడ కానీ వచ్చింది కదా, అది కంజంక్షన్ అనమాట. ఓకే అండి, అర్థమైందా? నెక్స్ట్ ఇంట్రాజంక్షన్. An interjection is a word which expresses strong and sudden feelings. Example, oh, also hurry, oh, etc.